తమిళనాడులో ఆసక్తికర రాజకీయాలు నడుస్తున్నాయి. డీఎంకేను ఓడించడానికి బీజేపీ బిగ్ స్కెచ్ వేస్తుంది. టీవీకే పేరుతో ఇటు జనంలోకైతే పార్టీ పెట్టి దూసుకుపోతున్నాడు విజయ్. తమిళనాడులో ప్రతిపక్ష శక్తులను ఏకీకృతం చేసే లక్ష్యంతోనే విజయ్ పార్టీ టీవీకేతో పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమిలోకి విజయ్ పార్టీ టీవీకేను చేర్చుకునేందుకైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అన్నా డీఎంకే బాస్ పళనిస్వామి. బీజేపీని వ్యతిరేకిస్తున్నారు టీవీకే అధినేత విజయ్. తమిళనాడులో ద్రవిడ భావజాలం సహాయంతోనే బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది డీఎంకే. డీఎంకేను ఓడించడానికి అమిత్ షా కూడా ఎత్తులు వేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి కిరణ్, ఇటు చూస్తే మరి డీఎంకేను ఓడించడానికి ఇటు బీజేపీ కూడా బాగానే పెద్ద స్కెచ్ వేస్తుందని తెలుస్తోంది. దీని గురించి మీరేమంటారు? రాజకీయాల్లో డిఎంకే ఒక పెద్ద రాజకీయ శక్తిగా గతంలోనే అవతరించింది. వరుసగా రెండు ఎన్నికల్లో గెలుస్తూ వస్తుంది. ఏదైతే జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకే నిలబడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే గతంలో అమ్మ పేరుతో రాజకీయాలు చేసిన జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకే పార్టీ చాలా బిగ్ ట్రబుల్లో ఉంది. అయితే ఈ ఎన్నికల్లో 2026 మార్చిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డిఎంకే పార్టీ గెలవకపోతే ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుంది. వరుసగా 3 ఎన్నికల్లో ఓడిపోయిన చరిత్ర ఉంది. జయలలిత మరణం తర్వాత ఏదైతే డిఎంకే పార్టీని ఎదుర్కోవడానికి ఈ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. పళనిస్వామి నాయకత్వంలోని అన్నా డిఎంకే పార్టీ ఇటు బీజేపీతో ఇప్పటికే పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తు బీజేపీ తమిళనాడులో ఎదగడానికి గతంలోనే సాయం చేసింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం 4 సీట్లే గెలవగలిగింది. అయితే ఈ ఎన్నికల్లో అన్నా డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని బీజేపీ గణనీయమైన సీట్లు సాధించడానికి అమిత్ షా స్కెచ్లు వేశారంటూ రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే పలుసార్లు తమిళనాడు రాష్ట్రంలో పర్యటిస్తున్న అమిత్ షా వచ్చే ఎన్నికలు అన్నా డిఎంతో కలిసి ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ ఆయన నిన్న కూడా ప్రకటించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా అన్నా డిఎంకే డిఎంకే ఈ రెండు కూటమిలు డిఎంకే కాంగ్రెస్ తో కలిసి ఉంది, అన్నా డిఎంకే బీజేపీతో కలిసి. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య ఇప్పుడు ప్రధానంగా అన్నా డిఎంకే బీజేపీ కూటమిలోకి విజయ్ని ఆహ్వానించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే టీవీకే పార్టీ పేరు పెట్టి ఏదైతే తమిళనాడు రాజకీయాల్లో దూసుకుపోతున్న విజయ్ని బీజేపీ కూటమిలోకి ఆహ్వానించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ అంటే సహజంగా వ్యతిరేకించే విజయ్ని ఇటు బీజేపీ అటు అన్నా డిఎంకే నేతలు కూడా దువ్వుతున్నారు. తమ పార్టీలోకి రావాలని, కూటమిలోకి రావాలని అటు అమిత్ షాతో పాటు మోడీ, ఇటు అన్నా డిఎంకే నేత పళనిస్వామి కూడా ఇప్పటికే విజయ్ని ఆహ్వానించడం జరిగింది. అయితే విజయ్ ఇప్పటికి కూడా ఎలాంటి రాజకీయ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాను లౌకిక శక్తులతో పాటు ఉంటానంటూ ఆయన చేసిన ప్రకటన కాంగ్రెస్ కూటమికి దగ్గరగా ఉంటాననే కోణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా మనం గతంలో చూసాం. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో పొత్తు రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఏదైతే తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డిఎంకే కూటమి బీజేపీతో కలిసి గెలవడానికి అమిత్ షా స్కెచ్లు సిద్ధం చేశారు. ఈ స్కెచ్ లో భాగంగానే విజయ్ని బీజేపీ కూటమిలోకి ఆహ్వానించి డిఎంకే ద్రవిడ భావజాలంతో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన డిఎంకేని ఓడించడానికి బీజేపీతో పాటు అన్నా డిఎంకే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈసారి అన్నా డిఎంకే గెలవకపోతే ఆ పార్టీ రాజకీయ మనుగడ కష్టమవుతుంది. ఒక ప్రాంతీయ పార్టీ వరుసగా 2 లేదా 3 ఎన్నికల్లో ఓడిపోతే ఆ పార్టీ భవిష్యత్తు కూడా డోలాయామంలో పడుతుంది. బలమైన క్యాడరు, బలమైన నేపథ్యము, బలమైన లీడర్లు ఉన్న అన్నా డిఎంకేని నేరుగా ఢీ కొడుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా రెండు పార్టీలు ఇటు కాంగ్రెస్ డిఎంకేతోనూ అటు అన్నా డిఎంకే బీజేపీతోనూ రాజకీయాలు నడుపుతుంది. ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ చీల్చే ఓట్లు ఏ పార్టీని దెబ్బతీస్తుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. ప్రస్తుతానికి విజయ్ని బీజేపీ కూటమిలోకి ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతానికి విజయ్ అయితే ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాను సొంతంగా పోటీ చేస్తానంటూ ఆయా జిల్లాల్లో దాదాపు వీకెండ్ లో దాదాపు 2 నుంచి 3 రోజులు విజయ్ పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఇతర పార్టీల్లో ఉన్న నేతలను కూడా విజయ్ పార్టీలకు ఆహ్వానిస్తాను. ఇటు అన్నా డిఎంకే నుంచి ఈ విజయ్ పార్టీలకు కూడా వలసలు ఎక్కువ ఉన్నాయి. ఎమ్మెల్యే సెంగోటియన్ కూడా విజయ్ పార్టీలో చేరడం జరిగింది. అమూల్య, అంటే మరి ఇప్పుడు టీవీకే పార్టీ అసలు స్వతంత్ర రాజకీయ శక్తి అంటారా, లేక బీజేపీకి ఇటు మరి తమిళనాడులో ఫ్రంట్ ఫేస్ మాత్రమేనంటారా?
అమూల్య, ఇక్కడ ప్రధానంగా ఇప్పటి వరకు విజయ్ అటు కాంగ్రెస్ కూటమితో గానీ ఇటు బీజేపీతో కూటమితో గానీ కలిసి నడుస్తానని ప్రకటన ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. తాను తమిళనాడు రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేస్తానని, ఒంటరిగానే అధికారంలోకి వస్తానంటూ విజయ్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఆయా జిల్లాల్లో పర్యటనలు నిర్వహిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను పార్టీలకు ఆహ్వానిస్తున్నారు, వారికి బాధ్యతలు ఇస్తున్నారు. వేరు ఇప్పుడు డిఎంకే నుంచి కానీ, అన్నా డిఎంకే నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ వచ్చిన నేతలకు ఆయన పట్టం కడుతున్నారు. ఆయా జిల్లాల బాధ్యతలు, నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి బలమైన రాజకీయ శక్తిగా ఎదగడానికి విజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. విజయ్ ఒంటరిగా పోటీ చేస్తే ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అనేది ఇప్పటికిప్పుడు అంచనాలు వేయలేని పరిస్థితి ప్రస్తుతానికి ఉంది. అయితే రాబోయే ఎన్నికల్లో విజయ్ వల్ల, విజయ్ ఎఫెక్ట్ వల్ల ఏ పార్టీ దెబ్బతింటుంది, ఏ పార్టీ అధికారానికి దూరం అవుతుంది అనేది కూడా తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా ఉంది. మరోపక్క కూటమిలు ఏదైతే అన్నా డిఎంకే కూటమి, బీజేపీ కూటమి, ఇటు కాంగ్రెస్ కూటమి, బీజేపీలో డిఎంకేతో పాటు పలు చిన్న చిన్న పార్టీలు కూడా బీజేపీ కూటమిలో ఉన్నాయి. ఇటు డిఎంకే అధికారంలో ఉన్న డిఎంకే స్టాలిన్ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ తో కూడా కలిసి ఉంది. కాంగ్రెస్ తో పాటు మిగిలిన చిన్న చిన్న పార్టీలు కలుపుకొని ఒక కూటమిగా ఏర్పడింది. తమిళనాడు రాజకీయాల్లో ఒంటరిగా పార్టీలు ఫైట్ చేసిన నేపథ్యం ఉండదు, కూటమిలుగానే ఫైట్ చేసిన నేపథ్యం ఉంది. గత ఎన్నికలు కావచ్చు, వచ్చే ఎన్నికల్లో కూడా ఆయా పార్టీలు కూటమిలుగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా విజయ్ని బీజేపీ కూటమిలకు ఆహ్వానిస్తున్నారు. విజయ్ రావడం వల్ల అన్నా డిఎంకే బీజేపీ కూటమి విజయావకాశాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు విజయ్ ఒంటరిగా పోటీ చేసినా ఏ మేరకు అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే విజయ్ స్టార్ పవర్ ఏదైతే ఉందో దాన్ని వాడుకుని దెబ్బ దెబ్బతీయడానికి కూడా బీజేపీ స్కెచ్ వేస్తుందని కూడా వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? ఎస్ అమూల్య, విజయ్ ఈ తమిళనాడులో స్టార్ హీరో. అందులో విజయ్ కి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. విజయ్ కి పలు ప్రాంతాల్లో విజయ్ కి అభిమానులు ఉన్నారు. అభిమానుల బేస్ చేసుకొని ఒక పార్టీ ఏర్పాటు జరిగింది. ఈ ఏర్పాటు జరిగిన తర్వాత కొన్ని చిన్న సంఘటనలు, కొన్ని సంఘటనలు విజయ్ని కలిసివేసే సంఘటనలు ఉన్నాయి. కర్నూలు లాంటి ప్రాంతంలో ఆయన పర్యటిస్తున్న నేపథ్యంలో దాదాపు 41 మంది చనిపోవడం జరిగింది. ఇలా చనిపోయినప్పుడు కూడా విజయ్ పోయిందా, ఇతను రాజకీయ నాయకుడా లేదా హీరోనా అనే ఒక తీవ్రమైన విమర్శలు కూడా వచ్చిన నేపథ్యం. అలాంటి పరిస్థితులు దాటుకొని మళ్లీ జిల్లాల పర్యటన విజయ్ ప్రస్తుతానికి కొనసాగిస్తున్నారు. ఆయా జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ రెండు కూటమిల్లోకి విజయ్ని ఆహ్వానించే పరిస్థితి ఉంది. డిఎంకే పార్టీ ఉన్నంత, డిఎంకే అధికారంలో ఉంది. డిఎంకే ఇప్పటి వరకు విజయ్ని కూటమిలకు ఆహ్వానించలేదు. ఇటు అన్నా డిఎంకే నేత పళనిస్వామి కావచ్చు, అటు బీజేపీ అమిత్ షా కావచ్చు, ఏదైతే కూటమిలో ఉన్న మిగిలిన నేతలు కావచ్చు, వరుసగా ఏదైతే విజయ్కి ఆఫర్లు పంపిస్తున్నారు. విజయ్ స్టార్ క్రెడిబిలిటీ, ఏదైతే విజయ్ ఇమేజ్ ని బీజేపీ ఎన్నికల్లో వాడుకొని అన్నాడీఎంకే కూటమిని గెలవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే విజయ్ ఇప్పటి వరకు తాను సొంతంగా పోటీ చేస్తానని ప్రకటించడం జరిగింది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ప్రకటించడం జరిగింది. అయితే ఎన్నికలకు మరికొంత సమయం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు రాజకీయాలు అంచనా వేయలేని పరిస్థితి. ఆ రోజున్న రాజకీయ పరిణామాలను బట్టి ఆయా పొత్తులు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. పొత్తులో వచ్చే సీట్లను బట్టి ఆయా కూటమిలో భాగస్వామ్యంగా ఎన్నికల్లో పార్టీలు పోటీ పడతాయి. కాబట్టి తమిళనాడులో కూటమి రాజకీయాలు నడుస్తున్నాయి. ఇటు అన్నాడీఎంకే కూటమిలోను, ఇటు బీజేపీ కూటమిలోను, అటు కాంగ్రెస్ కూటమిలోను, రెండు కూటమిలోనూ లేకోకుండా ఒంటరిగా పోటీ చేస్తానంటూ విజయ్ ప్రకటించారు. అయితే రాబోయే రోజుల్లో విజయ్ చేసిన ప్రకటనకే కట్టుబడి ఉంటారా లేదా ఇటు అన్నాడీఎంకేతో కానీ అటు డిఎంకేతో కానీ పొత్తుకెళ్తారా అనేది మరికొంతకాలం వేచి చూడాలి. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. చూసుకుంటే తమిళనాడులో ఆసక్తికర రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాయి. డీఎంకేను ఓడించడానికి బీజేపీ బిగ్ స్కెచ్ వేస్తుంది. టీవీకే పేరుతో పార్టీ పెట్టి జనంలో తూసుకుపోతున్నారు విజయ్. ప్రస్తుతం అయితే తమిళనాడులో ప్రతిపక్ష శక్తులను ఏకీకృతం చేసే లక్ష్యంతోనే విజయ్ పార్టీ టీవీకేతో పొట్టు పెట్టుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కూటమిలోకి విజయ్ పార్టీ టీవీకేను చేర్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అన్నాడీఎంకే బాస్ పళనిస్వామి. బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. ఇటు చూసుకుంటే టీవీకే అధినేత విజయ్. తమిళనాడులో ద్రవిడ భావజాలం సహాయంతోనే బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది డీఎంకే. డీఎంకేను ఓడించడానికే అమిత్ షా ఎత్తులు వేస్తున్నట్టు తెలుస్తోంది.